హలో క్యూరియస్ చైల్డ్. చెవిలో పువ్వుతో ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ తెచ్చాను. దానికన్నా ముందు మీకు ఒక ప్రశ్న. పాము కట్టేస్తే ఏం చేయాలి? వెంటనే సోద పడిపోవాలి. స్పృహ కోల్పోకముందే మనం ఫస్ట్ ఆ పాము ఏంటో తెలుసుకోవాలి. మెయిన్గా అసలు దాని విషయం ఉందో లేదో తెలుసుకోవాలి. అవునా? హియర్ కమ్స్ ద ఫ్యాసినేటింగ్ పార్ట్. రీసెంట్గానే బెంగళూరులో షమా భట్ అనే రీసెర్చర్ మన ఇండియన్ కంపెనీ ద్వారా వెనమ్ డిటెక్షన్ స్ట్రిప్ని కనిపెట్టారు. ఈ స్ట్రిప్ ప్రెగ్నెన్సీ స్ట్రిప్ లానే వర్క్ చేస్తుంది. ఒక 2 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ తీసుకుని బ్లడ్లో వెనమ్ ఎక్కిందో లేదో చెప్పేస్తుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్. ఈ ఇన్వెన్షన్ ఎందుకు ఫ్యాసినేటింగ్ అంటే, ఇప్పటి వరకు డాక్టర్స్ వెనమ్ డిటెక్షన్ కోసము క్లినికల్ సింప్టమ్స్ మీద ఆధారపడేవాళ్ళు. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో బ్లడ్ క్లాట్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. అదొక 30 మినిట్స్ ఆర్ సో టైం పడుతుంది. అంటే డాక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే పేషెంట్‌ని అబ్జర్వేషన్‌లో పెట్టి కొన్ని గంటల తర్వాత సింప్టమ్స్ బట్టే యాంటీ వెనమ్ ఇచ్చేవాళ్ళు. సో, ఈ వెయిటింగ్ పీరియడ్ మొత్తము ఈ వెనమ్ డిటెక్షన్ స్ట్రిప్ వల్ల తగ్గిపోతుంది. సో, చాలా లైఫ్స్ సేవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే మనకి నాగరాజులు ఫ్రీక్వెంట్ విజిటర్స్ అండ్ హాస్పిటల్స్ కూడా దూరం ఉంటాయి. ఇప్పుడు మీకొక ప్రశ్న వస్తుంది. ఎందుకమ్మా ఈ వెయిటింగ్? హ్యాపీగా యాంటీవెనమ్ ఇచ్చేస్తే పోలా? ఓ మూలన పడుంటుంది అనుకుంటాం మనం గూడా. అప్పుడే మనం తప్పులో కాలేస్తాం. ఈ యాంటీవెనమ్ అన్నది ఆషామాషిది గాదు. వెనమ్ లేనప్పుడు ఇచ్చామనుకోండి సీవియర్ సైడ్ ఎఫెక్ట్స్. స్కిన్ ర్యాష్ కండిషన్ నుంచి ఇంకా వర్స్ట్ కేస్‌లో డెత్ వరకు వెళ్ళిపోతుంది. పాము కాటుకు పోనోడు నీ విరుగుడు మందు వల్ల పోతాడు. సింపుల్. ఏం చేయలేం. పైగా కొన్ని స్నేక్స్ 6 అవర్స్, 8 అవర్స్ తర్వాత సింప్టమ్స్ చూపిస్తాయి. సో, ఈ అన్ని కేసెస్‌లో ఈ వెనమ్ డిటెక్షన్ స్ట్రిప్ అన్నది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. ఇది ట్రయల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. మనకి తొందరలోనే హాస్పిటల్స్‌లో వస్తున్నాయి. నిజంగా ఇన్వెన్షన్ వావ్ గదా! మీకు కూడా వావ్ అనిపించిందా? మళ్ళీ నెక్స్ట్ అమేజింగ్ ఫ్యాక్ట్‌తో కలుసుకుందాం. దిస్ ఈజ్ క్యూరియస్ చైల్డ్. బాయ్ బాయ్.